ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డాక్టర్ గారు, మరి చాలా మంది ఆడవాళ్ళకి ముఖ్యంగా డెలివరీ అయిన తర్వాత బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల బ్రెస్ట్ అనేది టైటింగ్ గా ఉండదు, కాస్త లూజ్ గా జారిపోతూ ఉంటుంది. దాన్ని మళ్ళీ యథాస్థితికి తీసుకురావాలంటే కొంతమంది ఏమో చాలా లావుగా ఉంటారు, బరువు తగ్గినప్పుడు కూడా ఈ సాగింగ్ అనేది ఉంటుంది కదా. మరి ఆడవాళ్ళలో ముఖ్యంగా చెస్ట్ టైటనింగ్ కి ఉపయోగపడే వ్యాయామాలు ఏంటో చూపిస్తారా? కాస్త వయసు పెరుగుతున్న కొద్దీ సహజంగా ఈ సమస్య వస్తుంది. ఇలాంటి లాభాన్ని ఇవ్వటానికి ఒక 4 వ్యాయామాలు పొడుకుని ఈ భాగంలో మజిల్ టైటనింగ్ కి ఉపయోగపడే వ్యాయామాలు స్పెషల్ గా ఉంటాయి. అంటే ఆ మజిల్ గనక ఎప్పుడైతే బలపడుతుందో రొమ్ముని కిందకి జారనివ్వకుండా గట్టిగా పట్టుకుంటుంది అనమాట. ఆ మజిల్ లూజ్ అయితే రొమ్ము జారిపోతుంది. అందుకని వ్యాయామాలే కండ పుష్టికి ఆ భాగంలో టైటనింగ్ బాగా ఉపయోగం కాబట్టి అలాంటి సులభమైన 4 వ్యాయామాలు చూడండి. ముందుగా వెల్లకిలా పడుకుని 2 కాళ్ళను మోకాళ్ళ దగ్గర అట్లా ఫోల్డ్ చేసి పాదాలు నేల కానిస్తాం. నడుము బాగా ఫ్లాట్ గా ఆనుతుంది కాళ్ళని అట్లా ఫోల్డ్ చేయటం వల్ల. ఆ తర్వాత 2 చేతులు వేళ్లల్లో వేళ్ళేసేసి లాక్ చేసి 2 చేతుల్ని పైకి స్ట్రైటన్ చేస్తాం. మళ్ళా ఫోల్డ్ చేసేసి కుప్పుడు భాగం రొమ్ము దగ్గరకు వచ్చేసేటట్లు అట్లా ముడుస్తాం. మళ్ళా పైకి చాపటం, మళ్ళా ముడవటం, చాపటం, ముడవటం. ఇట్లా చేయటం ద్వారా రొమ్ము భాగాల దగ్గరుండే కండరాలు, నరాలు ఇవన్నీ కూడా బలపడతాయి. ఆ భాగం లూజ్ అయినంత కూడా టైట్ అవటానికి ఇది చాలా మంచిది. ఇక 2వ వ్యాయామంగా చేతులు అట్లా స్ట్రైట్ గా లేపేసి ప్రక్కలకు తీసుకొచ్చి నేల కానేటట్లుగా చేతుల్ని తీసుకువెళ్ళి చాపేయాలి. మళ్ళా పైకి లేపాలి. 2 చేతుల దగ్గరకు వచ్చి చప్పట్లు కొట్టినట్టుగా ఆనేటట్టుగా తీసుకురావాలి. ఇట్లా చేతుల్ని అలా చాపటం, దగ్గరికి తీసుకురావటం చేస్తే రొమ్ము భాగానికి చాలా చాలా మంచి ఎక్సర్సైజ్ అవుతుంది. ఇది ఒక 15-20 రౌండ్ చేసినా ఏమీ శ్రమ కూడా అనిపించదు. ఇక 3వ వ్యాయామం 2 చేతుల్ని స్ట్రైట్ గా చాపేసి చేతుల డైరెక్షన్ అట్లా మార్చి మోకచేయి దగ్గర నుంచి చేతుల్ని బెండ్ చేసి 2 మోక చేతులు నేల కానేటట్లుగా తీసుకెళ్ళాలి. మళ్ళాగా స్ట్రైట్ చేసేసేయాలి. మళ్ళా 2 మోక చేతులు నేల కానేటట్లుగా ఫోల్డ్ చేసి తీసుకువెళ్ళాలి. ఈ రకంగా చేయటం ద్వారా షోల్డర్ భాగము, ఛాతీ భాగము చక్కగా అన్ని భాగాల్లో కండరాలు, నరాలన్నీ కదలబడతాయి. ఫ్లెక్సిబిలిటీ బాగా పెరుగుతుంది. ఛాతీకి మంచి వ్యాయామం అవుతుంది అనమాట. ఇది కూడా 10-15 రౌండ్స్ చేయగలిగితే మంచిది. చివరిగా చేతులు వేళ్లల్లో వేళ్ళేసి లాక్ చేసిన తర్వాత 2 చేతుల్ని కలిపేసి తల వెనక భాగాన్ని నేల కానిచ్చాలి. మళ్ళీ తల వెనక నుంచి చేతుల భాగాన్ని ముందుకంటూ తీసుకురావాలి. మళ్ళీ వెనక్కి తీసుకెళ్లి నేల కానేటట్టు గుప్పుడు భాగాన్ని ఆనిచ్చాలి. మళ్ళీ ముందుకు తీసుకురావాలి. ఇలా కంటిన్యూస్గా హ్యాండ్ మూమెంట్ని బ్యాక్ అండ్ ఫ్రంట్ తీసుకొస్తాం. అట్లా కలిపి చేయటం ద్వారా ఛాతీ భాగానికి, గూడు భాగానికి బాగా ఉపయోగపడుతుంది. చూసారుగా, ఈ చెస్ట్ టైటనింగ్ కి ఉపయోగపడే వ్యాయామాలు ఆడవాళ్లే కాకుండా కొంతమంది మగవాళ్ళ కూడా సమస్య ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా చేసుకోవచ్చు. డాక్టర్ గారు, మన కార్యక్రమంలో ప్రేక్షకులందరికీ కూడా ఆరోగ్యానికి సంబంధించి మంచి అవగాహన అందించినందుకు ధన్యవాదాలండి. ధన్యవాదములమ్మా. కొంచెం నానబెట్టిన పప్పులు ఉంటాయి కదమ్మా, గుమ్మడి గింజలు, పుచ్చ గింజలు, పొద్దుతిరుడు పప్పు, పిస్తా పప్పులు కానీ, జీడిపప్పులు కానీ, ఇవి నానబెట్టుకుని బాగా 8-10 గంటలు నానిన గింజలు తిని పండు తినండి అమ్మా. మళ్ళీ మీరు కాలు లాగటం, ఆ నడుము భాగంలో కొంచెం అసౌకర్యం ఏదైతే ఉందో తొంటి భాగం దగ్గర కాస్త నూనె ఏదన్నా రాసేసుకుని బ్యాగులో వేడి నీళ్లు పోసి వేడి నీళ్ళ కాపడం పెట్టుకోండి అమ్మా. లేకపోతే వేడి నీళ్ళ షవర్ ఉంటే షవర్ ఆ తొంటి భాగం మీద పడేటట్టు నుంచోవాలి మనం, వేడి నీళ్ళ షవర్. ఇలా చేస్తే ఉపశమనం ఈ సయాటిక్ పెయిన్ తగ్గడానికి ఉపయోగపడుతుందమ్మా. అంటే మీరు ఆహారం మాత్రం కొంచెం జాగ్రత్తగా, బరువు కూడా తగ్గాలమ్మా, అట్లా చేయండి అమ్మా, బరువు కూడా తగ్గుతాయి చెప్పినట్టుగా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.